కడప జిల్లా బద్వేల్ సిద్ధవటం రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రాజు బేకరీలో మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి బేకరీ యజమానికి 10,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ నిన్నటి రోజున ఒక వ్యక్తి తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లి పిల్లలు తిని చేదుగా ఉందని చెప్పడంతో లోపల చూస్తే మొత్తం బూజు పట్టి ఉందని గమనించి మున్సిపల్ కమిషనర్ కృష్ణ గారికి ఫిర్యాదు చేయడంతో కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ పి లక్ష్మీనారాయణ, వార్డు శానిటరీ సెక్రటరీలు మరియు సిబ్బంది బేకరీలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కృష్ణ మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలోని బేకరీలు, హోటళ్లు, రోడ్డుపైన ఆహారాన్ని సంబంధించిన నిర్వాహకులు ఆహార భద్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పట్టణంలో డయేరియా కేసులు కూడా పెరుగుతున్నాయని, ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు బద్వేల్ పురపాలకలో నిన్నటి రోజున ఒక బేకరీ నుండి పిల్లలు పుట్టినరోజు పండుగ సందర్భంగా కేక్ తీసుకెళ్లి కేక్ కట్ చేసుకోవడము, తర్వాత దాంట్లో ఒక కంప్లైంట్ వచ్చేసి బూజు పట్టినటువంటి తినుబండారాన్ని అంటే కేక్ ద్వారా అమ్మనారని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని పర్యవసానంగా ఈరోజు బేకరీని మేము వెరిఫై చేసేసి అక్కడ ఉన్నటువంటి తినుబండారాలు ఏవైతే ఉన్నాయో కూడా పరిశీలించడం జరిగింది. ఇచ్చినటువంటి కేక్ కూడా కొంచెం బూజు పట్టి పిల్లల ఆరోగ్యమైన ప్రభావం చూపేటువంటి విషయం కనపడింది. కాబట్టి బేకరీ యజమానికి ఒక వార్నింగ్ ఇవ్వడము, అలాగే ఒక పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అలాగే తినుబండారాలు అమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము చెప్పేది ఏమంటే, ఈ రైనీ సీజన్లో డయేరియా కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ పదార్థాల కల్తీలు కానీ ఇలాంటి తినుబండారాల కల్తీలు కానీ ఏదైనా జరిగినప్పుడు ఈ డయేరియా లేదా అతిసార మీద వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అది కూడా మోస్ట్గా చిన్నపిల్లల మీద వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక వార్నింగ్ లాగా తీసుకుని ఎక్కడ కూడా కల్తీ ఉన్నటువంటి కానీ లేదంటే పాడైనటువంటి వస్తువులు ఎవరైనా కూడా వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయడము, అలాగే పెనాల్టీ విధించడము, లేదంటే లైసెన్స్ ఇచ్చి చేయడానికి కూడా పై అధికారులకు పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మా దగ్గర మున్సిపాలిటీ కూడా చెప్పేటువంటి విధానం అంటే, ఎక్కడైతే తినుబండారాలు అమ్ముతుంటారో అది హోటల్స్ కావచ్చు, లేదంటే స్వీట్ షాపులు కావచ్చు, లేదంటే బేకరీలు కావచ్చు, ఏదైనా సరే టీ కొట్లు కానీ లేదంటే పలుదా అని చెప్పేసి చల్లని పానీయాలు అమ్మేటువంటి బంధువులైనా సరే ఏది కూడా జాగ్రత్తగా ప్రజల ఆరోగ్యమైన ప్రభావం చూపినటువంటి ప్రతి ఐటెం కూడా జాగ్రత్తగా అమ్మకాలు జరుపుకోవాలని మేము తెలియజేస్తున్నాము. అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినట్లయితే నెక్స్ట్ కేసు పెట్టడంతో పెనాల్టీ వస్తుందో పాటు ఎఫ్ఐఆర్ కేసు చేసి కోర్టులో కూడా మేము కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీనిపై అందరూ పాటిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షలు అందరూ భాగస్వామ్యం కోరుకుంటున్నాను.